అంజన్న ఆలయంలో వినాయకుడికి పూజలు. అంజన్న ఆలయం అంటే సాధారణంగా మనకు కనిపించేవి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు. కానీ అక్కడ మాత్రం అంజన్న పక్కనే గణపయ్య కొలువై ఉంటాడు. అది ఆ అంజన్న కోరిక మేరకు జరిగిందట. అందుకే ఈ ఆలయాన్ని గిద్దె పెరుమాండ్ల ఆలయం అంటారు. మరి ఈ ఆలయ విశేషాలేంటో వినాయక చవితి స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. ప్రపంచంలోనే ఎక్కడా కనిపించని ఒకే ఒక్క ఆలయం కరీంనగర్లోని పురాతన గిద్దె పెరుమాండ్ల ఆలయం. గిద్దె అంటే గణపతి, పెరుమాండ్లు అంటే అంజన్న. కట్టరాంపూర్గా పిలుచుకునే ఈ ప్రాంతాన్ని గతంలో రామాపురం అని పిలిచేవారు. రామాపురం 30 ఆలయాల ప్రాంతం. అందులో చాలా ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ సమయంలోనే అంజన్న ఓ భక్తుడికి కలలో వచ్చి ఈశాన్యాన్న భూగర్భంలో తవ్వితే ఓ గణపయ్య ఉన్నాడు, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి తన పక్కనే ప్రతిష్ఠించాలని కోరాడట. అలా పశ్చిమాభిముఖంగా వెలిసిన హనుమంతుడు, తూర్పు ముఖంగా వెలిసిన విఘ్నేశ్వరుడితో ఈ ఆలయం గిద్దె పెరుమాండ్ల ఆలయంగా పేరుగాంచింది. ఇక్కడ పూర్వం వ్యవసాయం చేసే వారందరూ కూడా వారికి పండినటువంటి తొలి పంట గిద్దెడు వడ్లను తీసుకొని వచ్చి స్వామివారికి రాసులుగా ఇచ్చేవారు. ఎక్కడికి పోతున్నావు అని చెప్పనంటే గిద్దెన్నకు గిద్దెడు వడ్లు సమర్పించడానికి పోతున్నా అని చెప్పి అనేవారు. అదే సార్థక నామధేయం అయిపోయి గిద్దెన్న అంటే గణపతి పేరు, పెరుమాళ్ళు అంటే ఆంజనేయ స్వామి వారు శ్రీ గిద్దె పెరుమాళ్ళ స్వామిగా ఇక్కడ వెలుగొందుతున్నారు. ఏటా జమ్మి ఆకు పరిమాణంలో ఇక్కడి వినాయకుడు పెరుగుతుండడం ఈ ఆలయానికున్న విశేషం. అందుకే దీన్ని మరో కాణిపాకంగా అభివర్ణిస్తారు. అయితే ఇక్కడి వినాయకుడు కాణిపాకం గజనాథుడికి భిన్నంగా కుడివైపు తిరిగి ఉన్న తొండాన్ని కలిగి ఉండడం ఇక్కడి మరో విశేషం. సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు అందరి కోర్కెలు తీర్చే దేవుడిగా ఈ గిద్దె పెరుమాండ్లకు పేరు. ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ సహా ఎందరో రాజకీయ నాయకులు ప్రతి దసరాకు ఇక్కడికి తప్పక వచ్చి దర్శనం చేసుకుంటారు. గతంలో ఇక్కడ మార్వాడి పద్ధతుల్లోనే పూజలు జరిగేవి. కాలక్రమేణా పూజా విధానంలో మార్పులు వచ్చాయని, సాధారణ పద్ధతుల్లోనే పూజలు జరుగుతున్నాయని స్థానికులు వివరించారు. వినాయక నవరాత్రులు సహా సంకటహర చతుర్థి, దసరా, సంక్రాంతి ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించి ఆలయంలోనే నిమజ్జనం చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.